కానీ చిన్న చిన్న కుటుంబాలు కొంచెం గౌరవంగా ఉండే కొన్ని కుటుంబాలలో ఏముంటుందంటమ్మా, కొన్ని రిస్ట్రిక్షన్స్ దాటలేరు. వాడు అమ్మకి ఆరోగ్యం బాగుండదు, నాన్న పరిస్థితులు ఉంటాయి, సమాజంలో నలుగురు వచ్చి 4 విధాలు అంటే అవమానంతో చనిపోయే కుటుంబాలు ఎన్ని లేవమ్మా, వందల్లో ఉన్నాయి కదా. కాబట్టి ఎల్లూరు శ్రీనివాస్కి లేదు ఈ సిగ్గు, శరము, మానవత్వము, ఈ మర్యాద, ఇవి ఏవి లేవు. అందుకనే ఆయన గారికి అంగానికి ఈ ఊర్లో చెట్టుకు కట్టేసి ఆ వాత పెట్టారు. ఆ వాత పెట్టిన రిపోర్ట్ అమ్మాయి దగ్గరికి వెళ్ళేసి వికృత చేష్టలు చేస్తే పట్టుకొని ఊర్లో చింతపండు వేశారు. అంత ముందుకు ఈయనకి ఎప్పుడు జరిగింది, 2-3 years క్రితం జరిగింది. అది 2-3 years క్రితం జరిగినాక ఆ అంగంకి ఎక్కడైతే వాళ్ళు ఆ వేడి సలాకు పెట్టారో, పెట్టిన తర్వాత అదంతా సెప్టిక్ అయిపోయింది. సెప్టిక్ అయిన తర్వాత వైద్యులు ఏం చేశారంటమ్మా, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అయితే ఖచ్చితంగా ఈయనకి టెస్టికల్స్ లో నుంచి కిడ్నీల వరకు ఎఫెక్ట్ వస్తుందని చెప్పిన తర్వాత దాన్ని తీపిచ్చేశారు. అప్పుడు దాన్ని సగం వరకే భాగం ఎక్కడ వరకు ఇన్ఫెక్ట్ అయిందో అక్కడ వరకే తీశారు. తీసిన తర్వాత ఈ మహానుభావుడు ఇంకొకటి ఇంటర్నేషనల్స్కి ఇచ్చేసాడు. దానికి తీసుకెళ్ళి అప్పుడు దాన్ని షేప్ చేపించుకున్నాడు యోని లాగా. ఆ రిపోర్ట్ ఉంది కదా, వాళ్ళు వేసారు కదా TV5 అంత క్లియర్ గా విత్ డాక్యుమెంట్. వాళ్ళు వేసింది కూడా అదే వీడియో, ఇలా జరిగింది అని అంత క్లియర్ గా ఉంది. ఇప్పుడు 2024 చేసుకున్నదేమో నీకు సర్జరీ ఇంప్లాంటేషన్ మేల్ టు ఫీమేల్, నీకు అంతకు ముందుకే ఊర్లో మర్యాద జరిగింది కదా. మరి ఎవడన్నా పురుషుడు పోతాడా తల్లెలాగా? మీరు గమనించండి. ఈ రోజుల్లో ఎంతమంది ఆడవాళ్ళ మీద ఎలా చెప్పొచ్చు అంటే, చెట్టుకు చీర కట్టినా కూడా పరిగెత్తే మునగాళ్ళు మొగోళ్ళు ఉన్నారు ఇక్కడ కదా. అలాంటిది ఈ శ్రీనివాస్ అలా మార్చుకున్నాడంటే ఎలా నమ్ముతాం మనం? కామం ఉన్నాడు శ్రీనివాసు, కామం ఉన్నది అని అన్నప్పుడు ఆ కామానికి ఒక అర్థాన్ని పురుషుడి ద్వారా ఉండే విధంగానే పోవచ్చు. పోకుండా మార్పిడి చేసుకోవడానికి ఏంటంటే ఆయన సొంత లాభం ఉన్నదని అర్థం అమ్మా.